నమస్తే ఆర్వై న్యూస్ కి స్వాగతం. నా పేరు సిరి. మెదక్ జిల్లా రామయ్యంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం రోజు మొట్టమొదటిసారిగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా మండల తహసీల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ప్రజావాణికి 56 దరఖాస్తులు వచ్చాయని ఆమె తెలిపారు. ఇందులో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించిన దరఖాస్తులు 26, భూములకు సంబంధించిన దరఖాస్తులు 16, సివిల్ భూములకు సంబంధించినవి 5 దరఖాస్తులు, మిగతా పలు సమస్యలపై దరఖాస్తులు 9 వచ్చాయని ఆమె పేర్కొన్నారు. ఈ దరఖాస్తులను తాము పరిశీలించి ఉన్నతాధికారులకు పంపించి ప్రజలకు న్యాయం చేస్తామని ఆమె పేర్కొన్నారు. ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే మండల వ్యాప్తంగా ఉన్న వివిధ గ్రామాల ప్రజలు ప్రతి సోమవారం రోజు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవచ్చునని ఆమె వెల్లడించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పట్టణ మరియు గ్రామ ప్రజలకు తెలియజేయనదేమనగా ఈరోజు జరిగిన ప్రజావాణి మండల్ లెవెల్ కార్యక్రమంలో భాగంగా మనకు టోటల్గా 56 అప్లికేషన్స్ వచ్చినాయి. దాంట్లో ల్యాండ్ ఇష్యూస్ వచ్చేసి 16, 2 BHK 26, ల్యాండ్ ఎక్విజిషన్ 5, అదర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ 9 వచ్చినాయి. ఇదే విధంగా ప్రతి సోమవారం కూడా ఈ కార్యక్రమం అనేది కొనసాగించబడుతుంది. కాబట్టి మీకు ఏవైనా సమస్యలు ఉంటే ప్రతి సోమవారము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 2:30 వరకు వచ్చి మీ సమస్యలు పరిష్కరించుకోవాల్సిందిగా తెలియజేయనైంది.